సార్ డిగ్రీతో పాటుగా ఇంటిగ్రేటెడ్ కోర్స్ సివిల్ సర్వీస్ కోచింగ్లో ఏం చదవాలి, ఎలా చదవాలి, ఎంత చదవాలి అంటే ఏం చెప్తారు? ఇది మోస్ట్ కామన్గా అందరూ ఆలోచించింది ఏంటంటే, ఇంటర్మీడియట్ అవ్వగానే నేను సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవ్వాలి కాబట్టి ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిపోవాలి, ఒక కోచింగ్ సెంటర్లో జాయిన్ అయిపోవాలని ఆలోచిస్తారు. కానీ డౌన్ ద లైన్ ఒక 3 ఏళ్ల పాటు మన ట్రాక్ ఎలా ఉంటుంది ఇవన్నీ ఆలోచించరు. వాళ్ళకి అవగాహన కోసం మీకు ఒక బ్రీఫ్ అవుట్లైన్ చెప్తాను. ఇది ప్రాపర్గా మనం ఆలోచించి డెసిషన్ తీసుకోకపోతే ఎటువంటి ట్రాప్లో మనం ఉండాల్సి వస్తుంది అనేది ఒకసారి మీరు ఆలోచిస్తే యూ విల్ గెట్ ఎ క్లియర్ కట్ ఐడియా. సాధారణంగా యూపీఎస్సీ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ కూడా ఈ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వడానికి సిలబస్, యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ సిలబస్లో దగ్గరగా ఒక 25 సబ్జెక్ట్ ఏరియాస్ ఉంటాయి. సో ఇన్ని ఏరియాస్ చదివితేనే ఎగ్జామ్ రాయడానికి మనకి ఎలిజిబిలిటీ కంప్లీట్గా ప్రిపేర్ అయినట్టు. అలాగే దాంతోపాటుగా నిరంతరం చేయాల్సింది కరెంట్ అఫైర్స్ అధ్యయనం. కరెంట్ అఫైర్స్ అనేది రెగ్యులర్గా ఫాలో అవుతూనే ఈ 25 సబ్జెక్ట్స్ ఖచ్చితంగా చదవాలి. ఫర్ ఎగ్జాంపుల్ డిగ్రీతో పాటు సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే సెమిస్టర్ల డిగ్రీ 3 సంవత్సరాలు. ఈ 3 సంవత్సరాల్లో దగ్గరగా 35 సబ్జెక్టులు చదవాల్సి ఉంటుంది. అలాగే సివిల్ సర్వీసెస్కి సంబంధించి 25 సబ్జెక్టులు యావరేజ్గా తీసుకుంటే ఈ రెండు కలిపితే దగ్గరగా 60 సబ్జెక్టులు. అదేంటి సార్, ఇంజనీరింగ్లోనే ఆల్మోస్ట్ 8 సెమిస్టర్కి చొప్పున 60 సబ్జెక్టులు చదవాల్సి వస్తుంది. మరి డిగ్రీలో ఇది 30, ఇది ఇంకొక 30 అంటే హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ సార్? అదే ఇక్కడ స్టూడెంట్స్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేటు 4 సంవత్సరాల్లో 8 సెమిస్టర్లో యావరేజ్గా 6 సబ్జెక్ట్స్ వేసుకున్న 48 + 48 to 55 సబ్జెక్ట్స్ లోపు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అదే ఒక డిగ్రీ చదువుతూ సివిల్స్ చదవాలి అంటే ట్రెడిషనల్ వేలో అందరూ డిగ్రీతో పాటు సివిల్స్ అనే విధానంలో దగ్గరగా 55 నుంచి 60 సబ్జెక్టులు చదవాల్సి వస్తుంది. ఇది ప్రాక్టికల్లీ చాలా కాంప్లికేటెడ్ థింగ్. అందుకనే గవర్నమెంట్ ఇనిషియేట్ చేసినట్టుగా పబ్లిక్ పాలసీ విధానంలో వీ హ్యావ్ డిజైన్డ్ ఏ సిలబస్. తక్షశిల ఐఏఎస్ అకాడమీలో ఈ పబ్లిక్ పాలసీ సిలబస్ని గమనిస్తే యూ హ్యావ్ ఈ మూడు సంవత్సరాల్లో ఆల్మోస్ట్ మనం అనుకున్న 35 సబ్జెక్ట్స్లోనే సివిల్ సర్వీసెస్లో ఉన్న ఈ 25 సబ్జెక్ట్స్ కూడా ఆ 35 సబ్జెక్ట్స్లో మనకి సరిపోతాయి. ఈ 25 వితిన్ దట్ 35 వచ్చేస్తాయి. కాబట్టి పిల్లలు కేవలం డిగ్రీ చదివితే చాలు, సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ అందులోనే అయిపోతుంది. అది కాకుండా డిగ్రీ చదివి మళ్ళీ సివిల్స్ చదవాలి అని అనుకుంటే, లేదా డిగ్రీలో ఓన్లీ 1-2 సబ్జెక్టులు మ్యాచ్ అవుతున్నాయి, మిగతా అన్నీ సపరేట్గా చదవాలి అనుకుంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ డిగ్రీ సబ్జెక్ట్స్ 35లో ఒక 10 మాత్రం సివిల్స్కి ఉపయోగపడతాయి, మిగతా 25 ఓన్లీ డిగ్రీ కోసం చేయాలనుకున్నా, సెపరేట్గా ఇంకొక 25 సివిల్స్ కోసం ఉన్నా, అంటే యావరేజ్గా 50 సబ్జెక్టులు. అంటే 3 సంవత్సరాల్లో సంవత్సరానికి 15 నుంచి 18 సబ్జెక్టులు, 3 సంవత్సరాల్లో 50 సబ్జెక్టులు కవర్ చేయాలి. ఇది ప్రాక్టికల్గా, సైకలాజికల్గా ఆ ఏజ్ మెచ్యూరిటీకి పిల్లల మీద మనం చాలా ఎక్కువ స్ట్రెస్ ఇస్తున్నట్టు. సో ఇవన్నీ గమనించి నిజంగా ఇది పాసిబుల్ థింగా కాదా అనుకుని పిల్లలు ఈ డిగ్రీ విత్ ఐఏఎస్ అని చెప్పేసి కోచింగ్ సెంటర్స్ మీద ప్రాపర్ అవగాహన లేకుండా కాకుండా కొంచెం రీసెర్చ్ చేసి ప్రాపర్గా ఎలా అయితే మనకి అన్నీ అనుకూలంగా 3 ఇయర్స్లో మన ప్రిపరేషన్ సాఫీగా సాగుతుందో దాని పరంగా మనం డెసిషన్ తీసుకోవాలి. ఇది గుర్తుంచుకోవాలి అందరూ. Like and subscribe Eagle Media Works.